టీమిండియా క్రికెటర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది బీసీసీఐ. మ్యాచ్ ఫీజులను డబుల్ చేసింది. కొత్తగా క్రికెటర్లకు కాంట్రాక్టులను ప్రకటించింది. కొత్త కాంట్రాక్టుల లిస్టులో ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, మురళీ విజయ్, చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్ కు ఏ గ్రేడ్ దక్కింది. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమి, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, యువరాజ్ సింగ్, వృద్ధిమాన్ సాహా ఉన్నారు. ఇక సి గ్రేడ్ లో శిఖర్ ధవన్, అంబటి రాయుడు, హార్దిక్ పాండ్యా, ఆశిష్ నెహ్రా, అక్షర్ పటేల్, మనీష్ పాండే ఉన్నారు. కొన్నేళ్లుగా టీమిండియాకు దూరంగా ఉన్న హర్భజన్ సింగ్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ను కోల్పోయాడు. చివరిసారిగా నవంబర్ 2015లో కాంట్రాక్టులను ప్రకటించింది బీసీసీఐ. బీసీసీఐ కొత్త కాంట్రాక్టులతో క్రికెటర్లపై కాసుల వర్షం కురవబోతోంది. ఏ గ్రేడ్ లో ఉన్న ప్లేయర్స్ కు ఏడాదికి ఇచ్చే కాంట్రాక్టును 1 కోటి నుంచి 2 కోట్లకు పెంచారు. బి గ్రేడ్ క్రికెటర్లకు రెమ్యునరేషన్ 1 కోటికి పెరిగింది. సి గ్రేడ్ లో ఉన్న ప్లేయర్లకు 50 లక్షల రెమ్యునరేషన్ అందుతుంది. స్టార్ క్రికెటర్లతో పాటు బీసీసీఐ సపోర్టింగ్ స్టాఫ్ వేతనాలు భారీగా పెరిగాయి. ఉరి శిక్షను రద్దు చేయాలని లా కమిషన్ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఉగ్రవాదంతో పాటు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ తీవ్రమైన నేరాలకు మినహాయించి మిగతా అన్ని క్రైమ్స్ విషయంలో ఉరి శిక్షను రద్దు చేయాలని సూచించింది. లా కమిషన్ నివేదికపై ప్రభుత్వం రాజ్యసభలో ప్రకటన చేసింది. న్యాయ సంస్కరణలకు సంబంధించి 262 పేజీల నివేదికను ప్రభుత్వం ముందుంచింది కమిషన్. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ అహీర్ స్పష్టం చేశారు. కరువు సహాయక చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారంటూ 11 రాష్ట్రాల సీఎస్లకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఏపీ, తెలంగాణ, కర్ణాటకతో పాటు మొత్తం 11 రాష్ట్రాల సీఎస్లకు నోటీసులు ఇచ్చింది. కరువు అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని ఆదేశించింది. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ బీజేపీలో చేరారు. కర్ణాటకకు చెందిన ఎస్ఎం కృష్ణ బీజేపీలో చేరతారని గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరదించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎస్ఎం కృష్ణ గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. మిషన్ భగీరథ్ ప్రాజెక్టుల విషయంలో ఆరోపణలపై విచారించేందుకు హౌస్ కమిటీ వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కోమటిరెడ్డికి మద్దతుగా జానా మాట్లాడారు. ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉందా లేదా అంటూ ప్రశ్నించారు. దీనిపై కేటీఆర్ కాస్త వ్యంగ్యంగా స్పందించారు. చేస్తారా లేదా మంచితనాన్ని ఆసరాగా చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. గౌరవ సభ్యుడి దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఆల్రెడీ విజిలెన్స్ కి రాసిన అన్నారు, ఇంకో దానికి రాసిన అన్నారు. ఇక మరి హౌస్ కమిటీ ఎందుకు అధ్యక్ష? విజిలెన్స్ కి రాసినా, సిబిఐకి రాసినా, దీనికి రాసినా రాయండి, నిరభ్యంతరంగా రాయండి. వీఆర్ రెడీ, ఎనీ ఎంక్వైరీ దట్ కమ్స్ వీఆర్ రెడీ టు ఫేస్. కానీ ఇష్టం వచ్చినట్టు బట్టగాల్చి మీదేస్తాం, మసిబూసి మారేడికాయ చేస్తాం. అందులో పాపం జానారెడ్డి గారిని మోమాట పెట్టి పాపం వారికి జిల్లాలో పెద్దలు వారు, ఆ జిల్లాకు నాయకత్వం వహించిన నాయకుడు ఆయన, 15 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన పెద్ద ఆయన, ఆయనకు అన్ని తెలుసు. కాబట్టి అనవసరంగా ఆయన మీద ఒత్తిడి చేసి పాపం ఆయనను మొహమాట పెట్టి మీరు ఇబ్బంది పడి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు దయచేసి. అయ్యా జానారెడ్డి గారు మీరు చెప్తున్నారు సార్, రెడ్డి గారి ఒత్తిడిలో మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు నిజంగా సార్ మీరు సబ్జెక్ట్ అద్భుతంగా మాట్లాడతారు. మీరు విషయం ఉన్నప్పుడు మాకు బడ్జెట్ మీద మీరు చెప్పిన విషయం మాకు నచ్చింది. నేను ఏమంటున్నా అంటే విషయం ఉన్నప్పుడు మీరు లేస్తున్నారు, మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొహమాటంలో ఒత్తిడిలో మీరు మాట్లాడడం పెద్దలు అది మంచిది కాదు సార్. దయచేసి మంచి ప్రోగ్రాం మంచిగా నడుస్తుంది, నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మీరు చాలాసార్లు చెప్పారు మంచి కార్యక్రమాలను అభినందిస్తా అని చెప్పారు. మా బట్టని కూడా తలుపుతున్నారు. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించి మంచి పనిని మంచిగా ముందుకు పోనిచ్చే కార్యక్రమాన్ని చేయండి. వైసీపీ సభ్యుల ప్రవర్తనపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జల దినోత్సవం సందర్భంగా వైసీపీ సభ్యులు ప్రతిజ్ఞను బహిష్కరించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి విషయంలోనూ అడ్డు తగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బాబు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రతిపక్షాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు చంద్రబాబు. ఓడిఎం దగ్గర కూర్చుంటే నేను స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గం సార్ అది. ఈరోజు ఈ ప్రభుత్వం నీళ్లు ఇవ్వకపోతే పులివెందల్లో దిశ 10 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచి పెట్టిన పంటలు చీనీ తోటలు, అదే మరి అరటి తోటలు,
పూర్తిగా ఎండిపోయే పరిస్థితి. అలాంటి ఎండిపోయే పరిస్థితి వచ్చిన దాంట్లో నీళ్ళు ఇచ్చి అక్కడ పంట కాపాడితే 350 కోట్ల రూపాయలు విలువ చేసి ఆస్తిని కాపాడాం. అది కాపాడినప్పుడు ఒక ఆనందం, ఒక తృప్తి, మనం చేశాం, కాపాడామనే తృప్తి. అధ్యక్ష, నేను అడుగుతున్నా, ఈరోజు వాళ్ళందరూ ఉన్నారు, నీళ్లు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. నీళ్లు ఇవ్వమని ఎప్పుడన్నా అడిగారు అధ్యక్ష? మా ఊరికి నీళ్లు ఇవ్వండి, మా దగ్గర అరటి తోటలు ఎండిపోతాను ఒక్కరోజు మాట్లాడారు అధ్యక్ష అతను ఈ హౌస్లో? అడుగడుగునా అడ్డుపడుతూ వచ్చారు, ఇప్పుడు కూడా అడుగుపడుతున్నారు. మొన్న మీకు ఎంత బాధ అంటే అధ్యక్ష, పోలవరం ప్రాజెక్టుకి అడ్డు, పట్టిసీమకు అడ్డు, పట్టిసీమ అవుతానే దానికి లేనిపోని ఆరోపణలు. అక్కడి నుంచి కడాన వాళ్ళ ప్రాంతాలకి, వాళ్ళ గ్రామాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గాలేరు నగిరి, ఆ ప్రాజెక్టుకి అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. అదే మరిగా అక్కడ మేము ల్యాండ్ ఎక్విజిషన్ అయిన తర్వాత డబ్బులు ఇవ్వాలంటే దానికి ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఈరోజు నేను భయపడి ఉంటే, లేకపోతే ఇలాంటి అపోజిషన్ ఉంది కాబట్టి ఈ అపోజిషన్ నన్ను అడ్డుపడుతుందని చెప్పి నేను ఎన్నిక్కిపోతే వాట్ ఈస్ ది మెసేజ్? ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి మీదనే ఈ మాదిరిగా మాట్లాడే పరిస్థితి వస్తే ఇది రౌడీయిజం కాకపోతే ఏంటి? బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్యాక్ టు న్యూస్. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది దాష్టికానికి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఏలూరుకు చెందిన పద్మనాభం అనే భక్తుడిపై స్కానింగ్ కేంద్రం, విజిలెన్స్ సిబ్బంది, మహిళా సెక్యూరిటీ గార్డులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. సుదర్శనం క్యూ లైన్ లో జరిగిన ఈ ఘటనతో పద్మనాభం సమస్యలు పడిపోయాడు. విషయం గమనించిన పోలీసులు బాధితుడిని తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి 2 విజిలెన్స్ సిబ్బందితో పాటు ఓ ఎస్పీఎఫ్ గార్డును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బ్యాక్ న్యూస్. ప్రైవేట్ టెలిఫోన్ ఆపరేటర్లకు పోటీగా బీఎస్ఎన్ఎల్ తక్కువ ధరలకే ఎస్టీవీలు ప్రవేశపెట్టిందని అన్నారు తెలంగాణ బీఎస్ఎన్ఎల్ సీజీఎం అనంతరాం. మొబైల్ రంగంలో పోటీ పెరిగిందని, దీనిని తట్టుకునేందుకు తక్కువ ధరలకే డేటా ఆఫర్స్ ప్రవేశపెట్టినట్టు తెలిపారు. 339 రీఛార్జ్ చేస్తే అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు అన్లిమిటెడ్ డేటా ఆఫర్ వినియోగదారులకు అందిస్తున్నామని అన్నారు. దీంతో పాటుగా హోళీ పండుగ ఆఫర్ పొడిగించామని, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని అనంతరాం సూచించారు. తమపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటూ ప్రభుత్వ వైద్యులు మూకుమ్మడి సెలవులు పెట్టడంతో మహారాష్ట్రలో రోగులు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ, మున్సిపాలిటీ ఆసుపత్రులలో కనీస వైద్య చికిత్స అందించేందుకు సైతం డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. సీనియర్ వైద్యుల మాస్ లీవ్పై తీవ్రంగా స్పందించిన బాంబే హైకోర్టు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది. అయినా వైద్యులు విధుల్లో చేరకపోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కొరడా చిలిపించింది. విధులకు రాని సీనియర్ వైద్యులకు షోకాస్ నోటీసులు జారీ చేసి చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలపాలంటూ ఆదేశించింది. 6 నెలల పాటు జీతం నిలిపివేస్తామని హెచ్చరించింది.